హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన జీసీఎం నెట్వర్క్లో అయితే కేవైసీకి సంబంధించిన ఒక మార్పు, ఇంకా దాంతోపాటు మన హాల్వింగ్కి సంబంధించి, మైనింగ్కి సంబంధించి, లిస్టింగ్ సంబంధించి ఈ విధంగా మనకైతే ఒక 4 అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మీకైతే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూడటంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుగా చూసినట్లయితేనండి, మన జీసీఎం యాప్లో అయితే మనకి రీసెంట్గా కొన్ని అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. సో అవన్నీ కూడా నేనైతే వన్ బై వన్ చెబుతానండి. సో ముందుగా అయితే ఈ యొక్క ప్రాజెక్ట్లోనండి మనకైతే కొన్ని ముఖ్య అప్డేట్లు వచ్చాయని చెప్పాను కదండి. సో ముందుగా అయితే వాటి గురించి కవర్ చేసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితేనండి, ముందుగా అండి మన లిస్టింగ్ తాలూకా ఒక అప్డేట్ అయితే ఉందండి. సో ఏ క్రిప్టో టోకెన్ అయినా సరే, లేదనుకుంటే క్రిప్టో కాయిన్ అయినా సరే, ఒక ప్లేస్లో కానీ లిస్టింగ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఆ ప్లేస్ అనేది అందరికీ కూడా తెలుస్తుందండి. అప్పటి నుంచి అయితే కాయిన్కి డిమాండ్ అనేది బాగా పెరుగుతుందండి. సో అదే అందరికి తెలిసిన కాయిన్ మార్కెట్ క్యాప్ అండి. సో కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది ఒక క్రిప్టో అనలిస్ట్ యాప్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఒక క్రిప్టో ట్రాకర్ అనమాట. సో ఆ యొక్క కాయిన్ మార్కెట్ క్యాప్లో కానీ మన టోకెన్ ఏదైనా సరే మనం చేసే మైనింగ్ ప్రాజెక్టులో అక్కడ కానీ టోకెన్ లిస్టింగ్ అయిందనుకోండి, పబ్లిసిటీ చాలా బాగా జరుగుతుంది. ఇంకా దాంతోపాటు పెట్టుబడిదారులు అయితే చాలామంది అయితే వస్తారని చెప్పుకోవచ్చు అండి. సో మన వాళ్ళైతే ఈ యొక్క విషయం అయితే రీసెంట్గా అయితే కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందండి. సో మన యొక్క జీసీఎం కాయిన్ అయితే కాయిన్ మార్కెట్ క్యాప్ అనే ఒక క్రిప్టో ట్రాకర్లో అయితే లిస్టింగ్ చేయాలని మన వాళ్ళు అయితే అఫీషియల్గా ఒక లెటర్ అయితే వాళ్ళకి పోస్ట్ చేయడం జరిగిందండి. ఒక అప్లికేషన్ అయితే వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగిందనమాట. సో ఇదైతే చిన్న విషయం అయితే కాదండి, చాలా చాలా గొప్ప విషయం అండి. గతంలో మన యొక్క స్టార్ ఎక్స్ నెట్వర్క్ వాళ్ళు కూడా ఈ విధంగా చేశారన్నమాట. సో దీని గురించి ఏం చెబుతున్నారంటే, జీసీఎం కాయిన్ అనేది కాయిన్ మార్కెట్ క్యాప్కి అయితే అప్లికేషన్ అనేది అఫీషియల్గా చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక క్రిప్టో ట్రాకర్ అయిన కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది చాలా ఒక ప్రధానమైన మైలురాయిగా మనకైతే ఉంటుంది. సో అందుకోసం దాంట్లో మనమైతే లిస్టింగ్ టైం కల్లా ఆ యొక్క వెబ్సైట్లో కూడా మనకైతే లిస్టింగ్ కావాలి అనే ఉద్దేశంతోనే ఒక అప్లికేషన్ అయితే ఈరోజు మనం సబ్మిట్ చేయడం జరిగిందని చెబుతున్నారండి. సో ఈ విధంగా అయితే ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అనేది కాయిన్ మార్కెట్ క్యాప్ సంబంధించి పార్ట్నర్షిప్ వచ్చిందనుకోండి, చాలా హెల్ప్ అయితే అవుతుందండి మార్కెట్లో మనం ఎంటర్ అయ్యడానికి అయితే. సో అందుకోసం వీళ్ళైతే దీని మీద అయితే ఫోకస్ చేయడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి అది మీకు చూపిస్తాను. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే కాయిన్ మార్కెట్ క్యాప్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఒక యాప్ అయితే వస్తుందండి. ఈ యాప్ తాలూకు లోగో ఇది చూసుకోండి ఒకసారి. లోగో ఇదండి, కాయిన్ మార్కెట్ క్యాప్ ద క్రిప్టో ట్రాకర్ అండి. సో వన్స్ మనకి ఈ యొక్క ఏ క్రిప్టో టోకెన్ అయినా సరే, కాయిన్ అయినా సరే ఈ యొక్క కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వచ్చింది అనుకోండి, చాలామంది పెట్టుబడిదారులు అయితే ముందుకైతే వస్తారన్నమాట. ఒక జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ కాయిన్ అనే వాళ్ళతో నమ్ముతారండి. సో చూసుకోవచ్చు, ఇది మనకి యాప్ రూపంలోనే ఉంటుంది. ఇంక దాంతోపాటు మనకు ఒక వెబ్సైట్ రూపంలో ఉంటుందండి. సో ఆటోమేటిక్గా చాలా 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 క్రిప్టో న్యూస్ని, క్రిప్టో అప్డేట్స్ని అన్నీ కూడా కవర్ చేసి ఒక బిగ్గెస్ట్ వెబ్సైట్ అండి ఇదంతా కూడా. సో దీనైతే వీళ్ళు యాప్ రూపంలో కూడా తీసుకురావడం జరిగింది. సో దీని గురించి అయితే మైనింగ్ ప్రాజెక్టులు వేసే వాళ్ళకి, ఇంకా దాంతోపాటు క్రిప్టో తెలిసిన వాళ్ళకైతే చాలామంది తెలిసే ఉంటుందండి. సో దీంట్లో కానీ లిస్టింగ్ అయిందనుకోండి, మనకైతే చాలా హెల్ప్ అయితే అవుతుందన్నమాట భవిష్యత్తులో అయితే. సో దానికోసం మన వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే ఈరోజు సబ్మిట్ అయితే చేయడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇదంతా కూడా. ఇంకా దాంతోపాటు అండి, ఇక్కడ మనం చూసినట్లయితే రీసెంట్గా అయితే ఈ యొక్క యాప్లో మనకి కొన్ని బేసిక్ అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. సో గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క యాప్లో 12 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ అయితే ఉండేది. అది మనందరికీ తెలిసిందే. 12 అవర్స్కి ఒకసారి అయితే మైనింగ్ అయితే ఉండదండి. కానీ మనకైతే 1 డే బ్యాకే, ఇంకా చెప్పాలంటే ఈరోజు మార్నింగ్ నుంచి అయితే మనకైతే అప్డేట్ అయితే మారడం జరిగిందండి. సో ఇప్పటి నుంచి మనం 8 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ అయితే చేసుకోబోతున్నాం ఈ యొక్క యాప్లో. ఇంతకుముందు 12 గంటలకు ఒకసారి, ఇప్పుడు నుంచి అండి 8 గంటలకు ఒకసారి అయితే మనం అయితే మైనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మన యొక్క టాక్ కాయిన్, టిక్ చైన్ కాయిన్ ఏ విధంగా 8 గంటలు, సేమ్ అదే విధంగా దీని అయితే వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. ఇది ఎందుకు తీసుకొచ్చారు మీ డౌట్ రావచ్చండి. సో ఏంటంటే, మనం మైనింగ్ చేస్తున్న ప్రతి సెషన్కి అయితే 100 కేవీసీ పాయింట్లు అయితే మనకైతే వస్తున్నాయి కదా. సో మీకైతే చూపిస్తాను లైవ్లో ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితేనండి, మనకైతే
యాప్ ఓపెన్ చేసిన తర్వాత కేవైసీ పాయింట్స్ అయితే కనిపిస్తాయండి. సో, ప్రెజెంట్ అయితే ఈ వాలెట్‌లో 12,200 కేవైసీ పాయింట్స్ అయితే ఉన్నాయి కదా! సో, మీరు మైనింగ్ చేసిన ప్రతి సెషన్‌కి అయితే మీకు ఒక 100 పాయింట్లు అయితే ఇస్తారండి. ఆటోమేటిక్‌గా మీకు ప్రతిరోజు కూడా 8 గంటలకు ఒకసారి 3 మైనింగ్ సెషన్‌లు వేసుకున్నా సరే మనకైతే 300 పాయింట్లు అయితే లభిస్తాయండి. సో, ఈ విధంగా మనకి కేవైసీ పాయింట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, మీకు కేవైసీ స్లాట్ కూడా త్వరగా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసం మేమైతే ఈ యొక్క మార్పునైతే తీసుకురావడం జరిగిందని చెబుతున్నారండి వీళ్ళైతే. సో, అందుకోసమే వీళ్ళు 12 గంటల టైమన్నయితే 8 గంటలకైతే తగ్గించడం జరిగింది. సో, మీకైతే ముందు బేసిక్ ఇన్ఫో అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. ఈ విధంగా మీరు జీసీఎం టోకెన్స్‌ని ఎక్కువగా సంపాదించవచ్చు. అంటే మైనింగ్ రూపంలో ఉండి, ఇంకా దాంతో పాటు మీరైతే ఇక్కడ కేవైసీ పాయింట్లు కూడా త్వరగా సేకరించవచ్చు. ఇంకా దాంతో పాటు హాల్వింగ్ సిస్టమ్ కూడా మనకైతే రీసెంట్‌గా మారిపోయిందండి. గతంలో మనకైతే హాల్వింగ్ ప్రాసెస్ అయితే ఒకలా ఉండేదనమాట. సో, రీసెంట్‌గా అయితే మొత్తం దాన్నైతే వీళ్ళిక్కడ మార్చేయడం జరిగిందండి. సో, అది కూడా మీకైతే నేను లైవ్‌లో చూపిస్తాను. సో, ఏంటంటే మనకి ప్రతి 12 గంటలకు ఒకసారి 30 టోకెన్స్ అయితే వస్తాయండి. సెల్ఫ్ మైనర్స్ అందరికీ కూడా 30 టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. టీమ్ ఉందనుకోండి ఎక్కువ వస్తది, అది వేరే విషయం. సో, చూడండి ఇక్కడ మనం ఒక్కసారి స్టాట్స్‌లోకి వెళ్ళినట్లయితే మనకి హోమ్ పేజ్‌లో పైన హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో, చూసుకోవచ్చు మీరైతే. ఇక్కడ గతంలో అండి మనకైతే 5,00,000 కమ్యూనిటీ వచ్చేంత వరకు మనకైతే హాల్వింగ్ అయితే లేదు అనైతే చెప్పడం జరిగింది. సో, అప్పుడు అనుకోండి మనకైతే టైమ్ టేకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క హాల్వింగ్ రూల్స్ అయితే వీళ్ళు రీసెంట్‌గా చేంజ్ చేసేసారండి. ఇప్పుడు ఎలా మార్చారంటే మన యొక్క టోరియం నెట్వర్క్ యాప్‌లో ఏ విధంగా హాల్వింగ్ అయితే ఉంటుందో, అంటే సప్లై మీద బేస్ అయి ఉంటుంది, ఇంకా కమ్యూనిటీ మీద కాదు. కమ్యూనిటీ కాకుండా సప్లై బేసిస్‌కొని అయితే వీళ్ళు హాల్వింగ్ తీసుకొచ్చారన్నమాట. సో, ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో 100,00,00,000 అండి. 1,000,000,000 అంటే 100,00,00,000 అనమాట. మన యొక్క ఐఎన్ఆర్‌లో చెప్పాలంటే 100,00,00,000 కాయిన్స్ ఎప్పుడైతే మైనింగ్ అయితే అవుతుందో అందరి మీదనండి, ఒకళ్ళ మీద కాదు, ప్రజలందరి మీద, ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న వాళ్ళందరి మీద 100,00,00,000 కాయిన్స్, జీసీఎం కాయిన్స్ ఎప్పుడైతే మైనింగ్ అయితే కంప్లీట్ అవుతుందో నెక్స్ట్ హాల్వింగ్ అయితే మనకైతే ఉంటుందండి. సో, ఇప్పుడైతే చూసుకోవచ్చు మీరైతే టార్గెట్‌లో ఆల్రెడీ మనం 67% అయితే రీచ్ అయిపోయాం ఆల్రెడీ. ఇంకొక 33% అయితే మళ్ళీ మనకి హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో, మంచి ప్రాజెక్టు, టోకెన్స్ కూడా మంచి వాల్యూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ ఫార్ములాని అయితే తీసుకురావడం జరిగిందండి. సో, ఆటోమేటిక్‌గా మనకైతే ఒక 1 బిలియన్ సప్లై అయిపోయిన తర్వాత మళ్ళీ హాల్వింగ్ అయితే ఉందని చెబుతున్నారు. ఆటోమేటిక్‌గా 2 బిలియన్ సప్లై ఎప్పుడైతే అవుతుందో మళ్ళీ మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో, అప్పుడైతే ప్రతి సెషన్‌కొచ్చేసి 30 టోకెన్స్ కాకుండా మనకి త్వరలో జరిగే హాల్వింగ్ నుంచి అయితే ప్రతి సెషన్‌కి 15 టోకెన్లు మాత్రమే లభిస్తాయండి. 30 నుంచి సగం పడిపోతుందనమాట, 15 వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ హాల్వింగ్‌కి అయితే 7.5 టోకెన్స్ మాత్రమే వస్తాయండి హాల్వింగ్ తర్వాత. సో, ఈ విధంగా దీనికి మంచి డిమాండ్ ఉంటుంది అని వీళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి దీన్ని హాల్వింగ్ అయితే మార్చడం జరిగిందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయితే ఎవరో కూడా ఖచ్చితంగా మిస్ అయితే చేసుకోవద్దండి. మనకి సపోర్ట్‌గా ఒక యాప్ అయితే ఉందనమాట. గోల్డ్ చైన్ యాప్ నుంచి సంబంధించి ఫుట్‌బాల్ ఫార్మ్ అని. ఆటోమేటిక్‌గా 2 యాప్‌లకి కలిపి మనమైతే ఒకేసారి అయితే కేవైసీ ఏసుకోబోతున్నాం. సో, చాలా మంచి యాపు, స్ట్రాంగ్ యాప్. వీళ్ళైతే ఒక 3డీ మెటావర్స్ గేమ్ మీద ఫోకస్ అయితే చేయడం జరిగిందండి. సో, ఫ్యూచర్‌లో ఒక వర్త్ ఉన్న ప్రాజెక్ట్‌లో ఇది కూడా ఆటోమేటిక్‌గా వెళ్తుందని చెప్పుకోవచ్చండి. సో, అందుకే చెబుతున్నాను, ఈ ప్రాజెక్ట్‌ని కూడా మిస్ అవ్వకుండా యాక్టివ్‌గా ఉన్న అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోండి. మనకి కేవైసీ పాయింట్లు 50,000 ఉన్నాయనుకోండి, కేవైసీ స్లాట్ అనేది వేగంగా వస్తుందండి. చాలా వేగంగా వస్తుందనమాట. కానీ ఇప్పుడు చాలామంది దగ్గర 20,000 పాయింట్లు గానీ, 30,000 పాయింట్లే ఉన్నాయి. అందుకే వీళ్ళు ఏం చేశారంటే మైనింగ్ సెషన్‌లు పెంచారు. సో, 8 గంటలకు ఒకసారి రోజుకి మనం 3 చేయొచ్చు కాబట్టి 300 పాయింట్లు అయితే లభిస్తాయండి. ఆటోమేటిక్ నెలకు మనకి 9,000 పాయింట్లు అయితే వస్తాయండి. ఆటోమేటిక్‌గా చూసినట్లయితే ఒక 4, 5 మంత్స్‌కండి 50,000 పాయింట్లు అందరి దగ్గర ఉంటాయి. సెల్ఫ్ మైనర్స్ దగ్గర, అందరి దగ్గర ఉంటాయండి. అప్పుడైతే కేవైసీని అద్భుతంగా ఫాస్ట్‌గా చేసుకోవచ్చనమాట. ఎందుకంటే మనకి లిస్టింగ్ అనేది 2027 Q1 అండి. 2021 Q1లో మనకైతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో ఈ యొక్క 3 మంత్స్‌లో మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో, అందుకే వీళ్ళు కేవైసీ పాయింట్లు ఎక్కువగా ఉండే ప్రజల దగ్గర వాళ్ళ కేవైసీలో కూడా ఫాస్ట్ కావాలని వీళ్ళు కోరుకుంటున్నారన్నమాట. సో, అందుకే మనకి మైనింగ్ సెషన్లు అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. టైమర్ అయితే తగ్గించారండి. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. చాలా వర్త్ ఉన్న మైనింగ్ ప్రాజెక్ట్ అండి. సో, అందరూ కూడా దీన్నైతే మిస్ చేసుకోకుండా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా మనకైతే కేవైసీ అప్డేటు, లిస్టింగ్ అప్డేటు, హాల్వింగ్ అప్డేటు, మైనింగ్ అప్డేటు ఇవన్నీ మనకి రీసెంట్‌గా రావడం జరిగిందండి. సో, మీకు కూడా ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఇది మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ వీడియో అండి. సో, ఇది వీడియో అయితే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.